ఉన్నాయి. నోని మొక్కలు నాటిన తర్వాత 8 నెలల వయస్సు నుంచి పూత పూయడం ప్రారంభమవుతుంది. అలా పూత కాసిన 24 నెలలు అంటే 2 సంవత్సరాల నుండి కాయలు రావడం ప్రారంభమవుతాయి. అలా 40 సంవత్సరాల వరకు మనకెటువంటి తేడా లేకుండా ప్రతి నెల కాయల్ని, పండ్లను ఈ నోని ఇస్తుంది. కాయలు కొంచెం దళసరిగా, నొక్కితే గరుకుగా, కొంచెం పనసకాయల్ని పోలి ఉంటాయి. ఈ నోని 2 నుంచి 10 రకాల వెరైటీలున్నాయి. అయితే ఈ రకాల ఎంపికను ఆయా ప్రాంత రైతులు వారి ప్రాంతాలకు తగ్గట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది. నా పేరు డాక్టర్ సుబ్బారావు. నేను దాదాపుగా 7 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క నోని ఫ్రూట్ గురించి నేను స్టడీ చేస్తున్నాను. ఈ ఫ్రూట్ నేను ఒక వండర్ ఫ్రూట్ కింద చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ మన శరీరంలో జరిగేటువంటి ఎన్నో రసాయన చర్యలలో ఈ నోని పండు ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నమాట. మందులు అనేవి టెంపరీ రిలీఫ్ని ఇచ్చినట్లయితే నోని అనేది లాంగ్ రిలీఫ్ 100% మన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. అంతేకాకుండా నోని గురించి నేను ఎన్నో వెబ్సైట్స్ చూశాను. ఆశ్చర్యం ఏంటంటే 90,60,000 పైన వెబ్లింగ్స్ ఇన్ఫర్మేషన్ దీని మీద పరిశోధన జరిగింది. 40 పైన విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా దీని మీద స్టడీ చేశారు. కొన్ని వందల మంది డాక్టర్స్కి డాక్టరేట్లు ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఇండియాలో భారతదేశంలో చూసినట్లయితే యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అండ్ అలహాబాద్ యూనివర్సిటీలు దీని మీద ప్రముఖంగా ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. వీళ్ళు పరిశోధన చేసినప్పుడు ఈ నోనిలో కనుక్కున్నటువంటి సుగుణాలు ఏమిటి అంటే, ఈ నోని పండులో మిగతా అన్ని పళ్ళల్లో, ఆకుకూరలు, కూరగాయల్లో లిమిటెడ్గా విటమిన్స్, మినరల్స్ ఉన్నట్లయితే ఈ ఒక నోని పండులో 160 పైన పోషక విలువలు ఒకే పండులో ఉండడం మనం గమనించవచ్చు. అవుట్ ఆఫ్ 20లో కన్నా 17 ఎమినో యాసిడ్స్ అండ్ ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, ఆల్కలాయిడ్స్, విటమిన్స్, మినరల్స్, అంటే ఒక మనిషి సహజంగా జీవించడానికి ప్రతిరోజు కూడా మన ఆహారం ద్వారా ఒక మనిషికి అందవలసినటువంటి పోషకులు అన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. నేను మా ఫాదర్కి ఇవ్వడం జరిగింది. ఆయన క్రానిక్ డయాబెటీస్. ఆయన ప్రతిరోజు 11 రకాల ట్యాబ్లెట్లు, పొద్దున్న 44 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్, సాయంత్రం 22 యూనిట్లు ఇన్సులిన్ తీసుకుంటున్న వ్యక్తి అనుకోకుండా కాళ్ళకి యాంపిటేషన్ జరిగిందన్నమాట. అంటే కాళ్ళల్లో ఆయనకి తెలియకుండానే గాయమయ్యి కాలు తీసేయవలసిన పరిస్థితిలో నేను దీని గురించి తెలుసుకుని వాడుతున్నప్పుడు ఆయన 6 నెలల్లో ఆశ్చర్యకరంగా ఆయన యాంపిటేషన్ నుంచి బయటపడడం జరిగింది. ఆయన వాడేటువంటి మందులన్నీ కూడా దర్దాపుగా ట్యాబ్లెట్స్ అన్నీ కూడా డాక్టర్ సలహా మేరకు తగ్గించడం జరిగింది. రెండోది ఆయన యొక్క ఇన్సులిన్ డోసేజ్ 44 యూనిట్ల నుంచి పొద్దున 10 యూనిట్లు, సాయంత్రం 22 యూనిట్ల నుంచి 5 యూనిట్లకు రావడం జరిగింది. ఆయన్ని చూసిన తర్వాత నాకు తెలిసినటువంటి బంధువులు, మిత్రులు, నా సహచరులు అందరికీ కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది. నేను, నా కుటుంబం దీన్ని ప్రతిరోజు కూడా సేవిస్తూ ఉంటాము. ఈ పండుని ప్రసాదించినటువంటి దేవుడికి మన యొక్క కృతజ్ఞత తెలపాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి టీ న్యూస్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నోని కాయలు సంవత్సరం పొడుగునా కాస్తూనే ఉంటుంది. అలాగే పూత వస్తూనే ఉంటుంది. 2 సంవత్సరాల వరకు పూత, పిందెలను తోసివేస్తూ ఉండాలి. 3వ సంవత్సరం నుంచి మనం ఫలసాయాన్ని తీసుకోవచ్చు. దీని కోత సమయాన్ని బట్టి జాగ్రత్తగా మార్కెట్కు పంపుకోవాలి. ఈ నోని పళ్లను సంవత్సరానికి ఒక్కో చెట్టు నుంచి కనీసం 200 కేజీల పండ్లను పొందవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోగలిగితే 300 కేజీల వరకు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ నోని చెట్లకు ఎటువంటి తెగుళ్లు ఆశించవు, ఎటువంటి చీడపీడలు ఆశించవు. కాబట్టి పురుగు మందులు, తెగుళ్ల మందుల వాడకం, దాని ఖర్చు రైతులకు ఉండదు. మందులను పిచికారీ చేసే సమస్య అసలే ఉండదు. ఈ పైరుకు ఎటువంటి రక్షణ అవసరం లేదు. నోని చెట్టు యొక్క ప్రతి భాగం అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ చెట్లను పశువులు కానీ, జీవాలు కానీ తినవు. కాబట్టి రక్షణ గురించి ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. ఈ నోని మొక్కలను 12x12 అడుగుల ఎడంతో 1 ఎకరానికి 300 వరకు నాటుకోవచ్చు. ఈ మొక్కల నాటుకు జూన్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు అనుకూలంగా ఉంటుంది. 2x2x2 సైజుతో గుంతలు తవ్వి దీనిలో పశువుల ఎరువును మట్టితో కలిపి, పావు వంతు వేపపిండిని కూడా కలిపి
గుంతల్లో వేసి పాదులను సరిచేయవలసి ఉంటుంది. మరి బెట్టగా ఉండే సమయాల్లో మల్చింగ్ పద్ధతిలో ఆకుల్ని కప్పవలసి ఉంటుంది. 4 నెలల వయసున్న నూనె మొక్కల పాదుల్లో ఎరువును వయసును బట్టి వేస్తూ ఉండాలి. నూనె చెట్ల పెంపకంలో అంతర కృషి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. ట్రాక్టర్ ని ఉపయోగించి కానీ అరకలు ఉపయోగించి కానీ మొక్కల మధ్యలో అంతర కృషి చేస్తూ కలుపును నివారించుకోవచ్చు. అలాగే నీరు నిలవని ప్రాంతాల్లో కలుపు కొద్దిపాటిగా ఉన్నా పెద్దగా పర్వాలేదు. ఎందుకంటే కలుపు ఉంటే నీరు నిలబడి ఉంటుంది కనుక కొద్దిగా ఉంటే పర్వాలేదు. అలాగే మొక్కల మధ్యలో 2 సంవత్సరాల వరకు కూరగాయల పంటలను, ఎత్తు తక్కువ ఉన్న ఇతర రకాల పంటలను నిరభ్యంతరంగా పండించుకొని నూనె పంట చేతికొచ్చేంత వరకు అంతర పంటగా వేసుకున్న వాటి నుంచి లాభాలను ఆర్జించవచ్చు. నూనె పండ్లను మార్కెట్ కు పంపే విషయంలో రైతులు మార్కెట్ సమాచారాన్ని తెలుసుకుని మార్కెట్ డిమాండ్ ని అనుసరించి ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఫాల్కన్ పంప్ సమర్పించే చేను చిలక కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఫాల్కన్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నూనె చెట్లను పెంచడం తేలిక. ఈ చెట్లకు ఎటువంటి తెగుళ్లు, చీడపీడలు ఆశించవు. పురుగుల మందులు అవసరం అసలే లేదు. సరైన రీతిలో అంటే సేంద్రియ ఎరువుల ద్వారానే ఈ నూనెని పండించవచ్చు. అయితే కొద్దిపాటి మార్కెట్ విషయ పరిజ్ఞానం అవసరం. నూనె పంట సాగులో మెళకువలు పాటిస్తే రైతుకు ఈ నూనె పంట సిరులు పండిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరింతగా మనం నూనె గురించి తెలుసుకుందాం. నూనె చెట్ల పెంపకంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే నిరంతర పర్యవేక్షణ అవసరం. కూలీల సమస్య లేకుండా చిన్నపాటి కుటుంబం ఉండేట్లు చూసుకుని మొక్కల ఆకుల కత్తిరింపు 2 సంవత్సరాల వయసు నుంచే పూత పిందెలను కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నూనె టెక్నాలజీని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI గవర్నమెంట్ ఇండియా వారితో అభివృద్ధి చేయబడింది. ఈ నూనె పండ్లను మన దేశం నుంచి ఆస్ట్రేలియా, హాలండ్, జర్మనీ, కెనడా, టర్కీ, దుబాయ్ మరియు సౌత్ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి జరుగుతుంది. అయితే మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఈ నూనె గురించి రైతులకు అవగాహన వచ్చింది. అనేక రకాలుగా మనిషి ఆరోగ్య పరిరక్షణలో నూనె ప్రముఖ పాత్ర వహిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను అగ్రికల్చర్ జర్నలిస్ట్గా నేను పనిచేస్తున్నాను. నేను ప్రతి నెలను రైతు పొలాల్లో వెళ్ళి నేను సేద్యం చేసే విధానం చూస్తుంటాను. చాలా కాలం నుంచి రైతులు పండించే పంటల్లో రసాయనిక అవశేషాల వల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. చాలా జబ్బులు చాలా ప్రబలిపోతున్నాయి. ఈ విషయాలన్నీ మాకు అనుభవంలో వచ్చిన చాలామంది ఆరోగ్యం గురించి సరిగా పట్టించుకోవట్లేదు. 2005 సంవత్సరంలో నేను ఈ నూనె గురించి తెలుసుకున్నాను. అంతకుముందర నాకు అల్సర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాగా వచ్చింది. అది బాగా ముదిరి 90% వరకు నా దేహాలు నిండిపోయింది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మీకు బాగా ముదిరిపోయిందండి, మీ బ్లడ్ కూడా పడుతుంది, మీరు ఆపరేషన్ చేసుకోవాలి, చేసుకోకపోతే మీ ప్రాణానికి చాలా హాని జరుగుతుంది, బహుశా బతికే సూచనలు మీకు లేవని కూడా చెప్పారు. వాళ్ళు ఈ నూనెని నాకు ఇచ్చారు, మీరు దాన్ని తాగండి, తాగిన తర్వాత 1 నెల తర్వాత మీ అనుభవాన్ని చెప్పమన్నారు. వాటి మాట కాదలేదు. ఎందుకంటే ఆపరేషన్ లేకుండా పెద్ద జబ్బులు నయం చేస్తారని వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు నేను ఎందుకు వాళ్ళ మాట వినకూడదని విన్నాను. అక్కడి నుంచి 1 నెల రోజుల్లో నాకు మెల్లిగా ఆరోగ్యం కుదుపడింది. లోపల అల్సర్ అని ఇవన్నీ ప్రాబ్లం నాకు లేదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదు. అప్పుడు నాకు అల్సర్ మూలం కూడా నాకు ఈ నడుము నొప్పి కూడా వచ్చింది, సయాటిక వచ్చింది, నిద్రలేమి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇబ్బందులతో నేను ఎలా ముందుకు జీవితాన్ని సాగిస్తానో అనుమానం వచ్చింది. కానీ తలెంతలుపుగా ఏంటంటే వీళ్ళు రావడం, నాకు ఇవ్వడం, 1 నెల లోపల నాకు రిజల్ట్ బాగా వచ్చింది. 5 ఏళ్ల నుంచి నేను క్రమం తప్పకుండా తాగుతూనే ఉన్నాను.
నూనె పండ్లను ప్రాసెసింగ్ చేసే విషయంలో మన రాష్ట్రం వెనుకబడి ఉందనే చెప్పుకోవాలి. మన ప్రభుత్వం ఈ నూనె పండ్ల ప్రాసెసింగ్ కు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పగలిగితే రైతులకు ఈ నూనె సాగు మంచి లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. మన ప్రాచీన గ్రంథాల్లో నూనె గురించి ప్రస్తావన ఉంది. అలాగే ఖురాన్, బైబిల్లో ఈ నూనె పండ్ల ప్రాశస్త్యం గురించి ఉందని శాస్త్రవేత్తలు విశదీకరిస్తున్నారు. ఆరోగ్య ప్రదాతగా ఉండే ఈ నూనె పండ్లు అన్ని రకాల వ్యాధుల నివారణతో పాటు సాగు చేసే రైతులకు అధిక ఆదాయాన్నిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక రైతులు ఈ సాగు చేసే విషయంలో శ్రద్ధ చూపించాల్సిందిగా కోరుతున్నాం. నూనె పండ్ల విశిష్టత గురించి చెప్పుకోవాల్సి వస్తే పండులో అన్ని రకాల అమినో యాసిడ్స్ కలిగి ఉండడం విశేషం. మనిషికి కావలసిన అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు కలిసి ఉండి మనిషిలో నిస్సత్తువను పోగొట్టి నూతన ఉత్తేజాన్ని కలిగించడంలో ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. మొదటగా నీటితో కలిపి ఈ పండ్ల జ్యూస్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మోతాదును కొద్ది కొద్దిగా పెంచుకొని ఈ నూనె పండ్ల జ్యూస్ ని తీసుకోగలిగితే మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, గుండె నొప్పి, కీళ్ల వ్యాధులు, చర్మ వ్యాధులు పోయి మనిషి కొత్త ఉత్సాహాన్ని నింపుకునే ప్రయత్నం ఈ నూనెతో సాధ్యపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నమస్కారం అండి. నా పేరు వీరారెడ్డి. నేను ఒక రిటైర్డ్ ఇంజనీర్ని. అయితే ఈ తోట పెట్టడానికి చాలామంది రైతులు ఉత్సాహంగా అనిపిస్తున్నారు. అయితే ఈ తోట పెట్టాలంటే దీనికి చాలా తయారీలు చేయాలి. అంటే ఈ మొక్కను ఎక్కడ దొరుకుతుంది, తర్వాత దీనికి పోషణ ఎలా చేయాలి, ఇది ఎకనామికల్గా మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కదా, దానికి రిటర్న్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట సామాన్య రైతు ఆలోచించేది. ఇది మామూలు రైతులు, తక్కువ భూమి ఉన్నవాళ్ళు దీన్ని పెట్టలేరు. అయితే దీన్ని పెట్టాలంటే కొంత మన ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. మనం దీన్ని పెట్టిన తర్వాత 3-4 ఏళ్ళు దీంట్లో నుంచి ఏం మనకు రాదు. పెట్టడానికి ఖర్చు, తర్వాత దాన్ని 3 ఇయర్స్ దాకా మనం పోషించాలి. దానికి లేబర్ ఛార్జెస్, ఎరువులు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత నుంచి మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ అంటే ఇది ఫ్రూట్ని మనం రోడ్డు మీదకి, మనం బజార్లోకి తీసుకుపోయి అమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరికి తెలియదు దీని గురించి. ఈ కొనే అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, బైబ్యాక్ అగ్రిమెంట్ అంటారు దీన్ని. అయితే దీన్ని ఒక కంపెనీ, ఒక ఏదైతే నూనె జ్యూస్ తయారు చేస్తుందో ఆ కంపెనీకి మనము అమ్మాల్సి ఉంటుంది. ఆ కంపెనీ మన దగ్గర నుంచి ఎంత ఫ్రూట్ వచ్చినా వాళ్ళు తీసుకునేటట్టు అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇది ఇంకొకటి విశేషం ఏంటిది ఈ తోటలో అంటే, ఏ చెట్టు అయినా సరే సంవత్సరానికి ఒకసారి ఈల్డ్ వస్తుంది. అయితే కొన్నిట్లో 2 సార్లు వస్తుంది. కానీ ఇది ప్రతి నెల 30 రోజులకి తప్పకుండా ఒక ఈల్డ్, ఒక హార్వెస్ట్, ఒక సెట్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. అది తీసేసిన తర్వాత మళ్ళీ నెలకు మళ్ళీ ఒక సెట్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తుంది. అట్లా మనకి సంవత్సరానికి 11 లేక 12 సార్లు మనకు దిగుబడి వస్తుంది. తర్వాత మీకు ఏ నర్సరీలో కూడా ఈ చెట్టు దొరకదు. ఆర్డర్ ఇచ్చి ఈ చెట్లను మనము టిష్యూ కల్చర్ తోటి చేయించుకోవాలి. ఆ తర్వాత మనం తోట పెట్టాలి. ఒక ఆరోగ్యవంతుడు ఈ జ్యూస్తో ఉంటే ఏళ్ళకాలం చనిపోయేంత వరకు ఆరోగ్యంగా ఉండగలిగే ఛాన్సెస్ దీంట్లో చాలా ఉన్నాయి. ఇంకా జబ్బు పడిన వాళ్ళు ఆరోగ్యంగా తాగలే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అందుకని ఇది అన్ని విధాల ఏ విధంగా చూసినా కూడా ప్రతి ఒక్కరూ యూజ్ చేయాల్సిన జ్యూస్ ఇది. పక్షవాతంతో ఒక 4 ఏళ్ల నుంచి మంచం మీద పడిన ఆయన మా జ్యూస్ తాగిన తర్వాత 2-3 బాటిల్స్ అవ్వకముందే లేచి తిరగడం చూస్తే మాకెంత సంతోషం. ఉబ్బసము, ఆయాసము, ఆస్తమా, తర్వాత థైరాయిడ్, ఇలాంటి వాళ్ళందరికీ ఒక 2-3 మంత్స్ టైంలో వాళ్ళు ఆ జబ్బుల నుంచి విముక్తి అవుతున్నారు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను